నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. ఉగాది పర్వదినం పురస్కరించుకుని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ చిన్నశంకరంపేట వారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూజారి సంతోష్ శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని చదివి వినిపించారు. అన్ని రాశిఫలాలకు సంబంధించిన ఆదాయ వ్యయాలు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, దేశంలో సంభవించే తదితర విషయాలను పూజారి సంతోష్ పంచాంగం చదివి వినిపించారు. అనంతరం షడ్రుచుల ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. పూజారి సంతోష్ తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డిలో మాట్లాడుతూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో కోపాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలంతా గమనించి కోపతాపాలకు తావివ్వకుండా దైవనామ స్మరణతో ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉంటూ పాడి పంటలు సమృద్ధిగా పండాలని వారు భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి, వడ్ల వెంకటరాములు, రమేష్ గౌడ్, రాధాకృష్ణ, మేడే పెంటయ్య, ఎల్లబోయిన బాబు, కిచ్చుగారి శ్రీనివాస్, రాజు గౌడ్, ఆకుల చంద్రం తదితరులు పాల్గొన్నారు. ఆదాయం 14, ఖర్చు 14, రాజ్య పూజ వారు 11, ఖర్చు 5, రాజ్య పూజం 2, రాజ్యోగం 4. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే 3. మిథున రాశి వాళ్ళకు ఆదాయం 5, ఖర్చు 5, రాజ్య పూజ 3, రాజ్యోగం 6. కర్కాటక రాశి వాళ్ళకు ఆదాయం 14, ఖర్చు మళ్ళీ 3 ఉన్నాయి. తర్వాత గురుమూఢమి, తర్వాత జూన్ 2 దాకా ఇదే సంవత్సరం గురుమూఢమి. కాబట్టి గ్రహణాలు ఈ సంవత్సరం లోపల 4 గ్రహణాలు ఉన్నాయి. ఈ 4 పాటించే అవసరం కూడా లేదు, ఎటువంటి పాటింపు లేదు. రాజ్య పూజము, రాజ్యవమానము, ఆదాయం వ్యయము. దేశం నుంచి నీళ్ళ దాకా 12 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 12 రాష్ట్రాల వారికి ఆదాయం ఉంటుంది, ఖర్చు ఎంత ఉన్నది. రాజ్య పూజ ఉంటుంది, రాజ్యవమానం ఉంటుంది. మేషరాశి వాళ్ళకు ఆదాయం 8, ఖర్చు 14, రాజ్య పూజం 4, రాజ్యవమానం 3, రాజ్య పూజం 2, రాజ్యవమానం 2. కన్యారాశి వాళ్ళకు ఆదాయం 5, ఖర్చు వాళ్ళకు 2 ఆదాయం, ఖర్చు 8, రాజ్య పూజం 1, రాజ్యవమానం 4. తర్వాత 4 రాజ్య పూజం, రాజ్యవమానం 5. సంవత్సర శుభాకాంక్షలు అందిస్తున్నాం. శంకరంపేట గ్రామం లోపల యథావిధిగా ప్రస్తుతం జరుపుకున్నట్టే అభయాంజనేయ స్వామి దేవాలయం లోపల శ్రీ క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితాంశము వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల గ్రామ నాయకులు, సర్పంచ్ గారు మరియు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. కాబట్టి శ్రీ ఆంజనేయ స్వామి గ్రామ ప్రజలకు, నాయకులకు, ప్రపంచానికంతా కూడా సుభిక్షం నుంచి అందరినీ కూడా ఆయుష్ ఆరోగ్యంతో సుఖంగా సంతోషంగా చూసుకోవాలని చెప్పి కోవడం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణశుభస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్ష గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు. శ్రీ క్రోధి నామ సంవత్సర సందర్భంగా మరి గ్రామ ప్రజలు అందరూ కూడా మరి చల్లగా ఉండాలి, మరి పంటలు బాగా వండి ఆయుర ఆరోగ్యాలతోని మరి సుఖశాంతులతోని వర్ధిల్లాలని అభయాంజనేయ స్వామిని కోరుకుంటున్నాం. అలాగే మరి ఎప్పుడూ స్వామి వివేకానంద చెప్పినట్టు ప్రపంచానికి విశ్వగురువు భారత్ అయినందుకు నిజంగా ఇలా హర్షిస్తున్నాం. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చెప్పిండు, భవిష్యత్తులో భారతదేశం ఈ ప్రపంచానికి మరి ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. మరి ప్రపంచం నుంచి వివిధ దేశాల నుంచి భారతదేశానికి చదువుకునేందుకు విద్యాసంస్థలకు వస్తున్నారంటే మరి మన దేశ ప్రగతికి ముందుకు పోతున్నట్టు లెక్క. తప్పకుండా రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, మరి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలుపుకొని తప్పకుండా ఈ భారతదేశము ఉన్నంత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.